వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు ఈ ఆహార పదార్థాలు మాత్రమే తినాలి, ఈ ఆహార పదార్థాలు అసలు తినకూడదు అంటుంటారు. ఉదాహరణకి ఏంటంటే పుల్లని వస్తువులు ఏమైనా తిన్నా కూడా, పదార్థాలు ఏమైనా తిన్నా మోకాల నొప్పులు పెరుగుతాయి అంటుంటారు. సో అట్లా ఏంటంటే ఇది జస్ట్ ఒక ఐడియా కోసం చెప్పాను. అంటే పుల్లని పదార్థాలైనా నిజంగానే అది ఉందా సార్? అంటే పులుపు తింటే పెరుగుతాయని, తీపి తింటే తగ్గుతాయని ఇట్లా ఉందా సార్? సో ఏ పదార్థాలు అవాయిడ్ చేయాలి, ఏ పదార్థాలు ఇంక్లూడ్ చేయాలి? మన దగ్గర చాలా మంది పేషెంట్లు మోకాల నొప్పుల ప్రాబ్లం తోటి వస్తారు. మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, మొత్తం ఇండియా నుంచి వస్తారు. ఎందుకంటే ఒక్కొక్కసారి రోగాలు ఎట్లుంటాయంటే అవి ఆటోఇమ్యూన్ రోగాలు కూడా ఉంటాయి. ఆటోఇమ్యూన్ రోగాలు అంటే ఏంది? మన బాడీ పార్ట్స్ని మన బాడీ సంపుతుంది. అటువంటి ప్రాబ్లమ్స్ తోటి కూడా వస్తారు. ఆస్టియోఆర్థరైటిస్ తోటి వస్తారు. జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవాలి, కానీ వాళ్ళకు బాడీ సహకరిస్తలేదు, వెయిట్ చాలా ఎక్కువ ఉంది, వాళ్ళకి భయం ఉంది, వాళ్ళు వస్తారు. అయితే వీళ్ళందరికీ మనము హోమియోపతి మందులతోటి రివర్స్ చేస్తాం ప్రాబ్లం. మళ్ళీ దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే డయట్ గురించి కూడా ఏమైనా చేంజెస్ ఉంటే చేస్తాం. ఏంటి సార్, అంటే సర్జరీ వరకు వెళ్ళే వాళ్ళకి కూడా హోమియోలో తగ్గించవచ్చు. హోమియోలో తగ్గించవచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ చూడండి, నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం అన్నిటికన్నా ఇంపార్టెంట్. అండ్ మీ డాక్టర్ మీకు చెప్పినట్టు మీరు చేయాలి. అయితే మీరందరూ ఒక వెరీ ఫేమస్ సినిమా అయితే చూసిండ్రు, RRR. చాలా పెద్ద సినిమా. అయితే ఈ RRR మనం అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయాలంటే ఏంది? రిఫైన్డ్ షుగర్, దాని తర్వాత రెడ్ మీట్, అండ్ లాస్ట్ ఆర్ వచ్చేసి రిఫైన్ కార్బ్స్ అండ్ ఆయిల్స్. అంటే ఏంది దీని అర్థం? RRR అని అంటున్నారు, ఇవి అవాయిడ్ చేస్తే మనకు మోకాల నొప్పులు తగ్గే అవకాశం ఉంటుందా అనేసి మీకు అనిపిస్తుంది. అయితే మనకు లైఫ్ మాడిఫై అవుతుంది దీంతో. కొందరికి ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు పేషెంట్స్ వస్తారు కొందరు, వాళ్లకు లిఫ్ట్ ఎక్కాలి మన క్లినిక్కి రావాలంటే ఫస్ట్ ఫ్లోర్కి. వాళ్ళు దాని ముందు 3-4 మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కడానికి కూడా అమ్మయ్యా అని అనిపిస్తుంది వాళ్ళకు. సో ఇట్లా మనం లైఫ్ని మాడిఫై చేసుకోవాలి. 2-3 మెట్లు ఉన్నాయి, జర మెల్లమెల్లగా ఎక్కువడం, వీల్ చైర్ అవసరం పడకపోవడం, అట్లా మనం డయట్ సెట్ చేసుకుంటే దాంట్లో మనకు బెనిఫిట్ ఉంటుంది. హోమియోపతి ఏమో రోగాన్ని తగ్గిస్తుంది, కానీ లైఫ్ని కూడా మనం మేనేజ్ చేసుకోవడానికి రావాలి కదా. అయితే ఈ RRR అవాయిడ్ చేయాలి. ఇప్పుడు ఏంది? రిఫైన్డ్ షుగర్. మనం చాయ్లో చక్కెర వేస్తాం, ఒక్కొక్కసారి మనం రసం చేసుకుంటే ఇంట్లో చక్కెర చేసుకుంటాం. మళ్ళీ తర్వాత ఎన్నో ఫుడ్స్లో, స్వీట్స్లో మొత్తం చక్కెర వేస్తాం. ఈ చక్కెరే కొనకండి మీరు ఇంటికాడ. అరే మళ్ళీ చిన్నపిల్లలకి పాలు ఇస్తాం కదా, దాంట్లో చక్కెర వేసి ఇవ్వాలా అనేసి అంటారు కదా. వాళ్ళకు కూడా చక్కెర ఇవ్వాలని రూల్ ఎవరు పెట్టిండ్రు? ఇవ్వకండి. చాయ్లా, కాఫీలో దేంట్లో చక్కెర వేసుకోకండి, అసలు కొనేసి తీసుకురాకండి ఇంటికి. అప్పుడు మనకు ఇది జర హెల్ప్ చేస్తుంది. మళ్ళీ రెడ్ మీట్. అంటే దీనికి రీప్లేస్ ఏమైనా ఉందా సార్? అంటే ఇప్పుడు కొద్దిమంది చక్కెర బదులు బెల్లం వాడచ్చా అని అంటుంటారు. చూడండి, చక్కెర తోటి ఇంత డ్యామేజ్ అయిందంటే బెల్లం తోటి ఇంత డ్యామేజ్ అవుతుంది. సో కానీ తక్కువ డ్యామేజ్ అవుతుంది, జర మీరు వాడుకోండి కావాలంటే. మళ్ళీ రెడ్ మీట్. రెడ్ మీట్ అంటే ఏంది? మీరు తినే మటన్ ఉండొచ్చు, లేదంటే ఇంకా వేరే పదార్థాలు కూడా ఉంటాయి రెడ్ మీట్లో, మీరు గూగుల్ చేసుకోండి. చికెన్ కూడా అవాయిడ్ చేయాలంట నేను. రెడ్ మీటే కాదు, చికెన్ కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే అవి కూడా అన్ని ఇప్పుడు కల్తీ వస్తుంది. మంచి ప్రోటీన్ ఫుడ్ అంటారు కదా సార్. ప్రోటీన్ ఫుడ్ అంటారు, కానీ మనం ఎంత ఉడకబెడతాం దాన్ని, మళ్ళీ దానికి ఇంజెక్షన్లు ఇస్తారు, తొందరగా తయారు చేస్తారు, అది ఫుడ్ చైన్ లో వచ్చేస్తుంది. అయితే అది కూడా మీటే అవాయిడ్ చేయండి కదా, తగ్గినప్పుడు వరకు అయితే అవాయిడ్ చేయండి మీరు. అయితే ఇది అట్లా అవాయిడ్ చేయాలి. ఇప్పుడు రిఫైన్డ్ కార్బ్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు మార్కెట్కి పోతారు, మార్కెట్కి పోయి మీరు ఇప్పుడు పిండి కొనాలి, మైదా పిండి. మీరు మైదా పిండి ఏదైతే ప్యాకింగ్లో వస్తుంది కదా, దాని వెనకాల తిప్పి చూడండి ఏమని రాసి ఉంది పైన. అక్కడ రిఫైన్డ్ ఫ్లార్ అని రాసి ఉంటుంది. రిఫైన్డ్ ఫ్లార్. రిఫైన్డ్ అంటే ఏ వస్తువు పైన రిఫైన్డ్ అని వర్డ్ మీరు చూస్తే దానికి 100 కిలోమీటర్ దూరం వెళ్ళిపోండి మీరు. మీకు రిఫైన్డ్ అని వర్డ్ కనిపించింది అనుకోండి, రిఫైన్డ్ ఆయిల్ వస్తుంది, రిఫైన్డ్ ఫ్లార్ వస్తుంది, ఇట్లా చాలా రిఫైన్డ్ అని వస్తాయి. అవి వాడొద్దు అసలు. మైదా పిండి ఎట్లుంటది? ఇట్లా తీసుకుంటే అసలు అంటే ఏంటి సార్? దాన్ని మళ్ళీ ఎక్కువ దాంట్లో ఓన్లీ ఎక్కువ మిగిలేది కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్ మిగులుతుంది ఎక్కువ రిఫైన్డ్ మైదా పిండిలో.
ఇప్పుడు ఏమేం రిఫైన్డ్ అది దేంట్లో వాడతారు మనకు ఎట్లా తెలవాలి అంటే, మీరు ఏది తీసుకున్నా, బిస్కెట్ కూడా తీసుకున్నా, మీరు ఏది కొన్నా వెనకాల తిప్పి చూడండి దాని మీద ఏమేమి ఉంది దాంట్లో. రిఫైన్డ్ ఫ్లార్ అన్న రాసి ఉంటుంది, లేకపోతే ఆల్ పర్పస్ ఫ్లార్ అని అయినా రాసి ఉంటుంది. సో అవి వస్తువులు అవాయిడ్ చేయాలి మొత్తానికి. మీరు డయట్ బిస్కెట్లు, డయాబెటిక్ ఫ్రెండ్లీ బిస్కెట్లు ఇవి కూడా కొంటున్నారంటే దానికి తిప్పి చూడండి దాంట్లో మైదా పిండి ఎంత ఉంది. అది ఉంటే మీరు కొనకండి అది. సో ఇవి అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేసినవి మోకాల నొప్పులకి. మన దగ్గర ఏ పేషెంట్ మోకాల నొప్పులకు వచ్చినా మనం ఒకటి చెప్పేస్తాం ఫస్టే. మన దగ్గర ఏ పేషెంట్ మోకాల నొప్పులతో వచ్చినా ఇవి అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ ఏం చెప్తాము, ఇవి అవాయిడ్ చేస్తే మనకు తగ్గుడు తొందరగా తగ్గుతుంది. ఇప్పుడు మొత్తం పేషెంట్లు వచ్చి అంటారు హోమియోపతిలో మొత్తం శాశ్వతంగా తగ్గుతుంది అని అంటారు కదా రోగం, మళ్ళీ మేము ఏది తిన్నా తగ్గుతుందా అంటే అట్లా తగ్గదు. కొందరికి తగ్గుతుంది కానీ ఇప్పుడు 1 year లోనే తగ్గాలి. 1 year లోనే తగ్గాలి. నేను అన్ని అడ్డం దొడ్డం తింటూనే ఉంటా అంటే ఒక 5-6 ఏళ్ళు కూడా పడుతుంది. దాని బదులు మీరు 1-1.5 year గట్టిగా నేను చెప్పేటట్టు వింటే మనకు తొందరగా తగ్గుతుంది. మళ్ళీ ఇవే కాదు, ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఏం తినాలి. ఇప్పుడు అందరికీ తెలుసు కదా, ఏదైతే ఆర్థరైటిస్ ఉంటుంది దానికి అర్థం ఏంది, ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ ద నీ జాయింట్స్ అంటే ఏంది, మోకాల నొప్పి. అయితే ఈ నొప్పి తగ్గడానికి మనం ఐటిస్ అని మన రోగంలో వర్డ్ ఉంది అనుకోండి. ఐటిస్ అంటే ఇప్పుడు ఆర్థరైటిస్, ఈ ఐటిస్ అని ఉంది కదా, ఇట్లా సైనసైటిస్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా ఐటిస్ అని ఉంది, ఓటైటిస్, హెపటైటిస్ కరెక్ట్ సార్. ఈ ఐటిస్ అంటే ఏంది, హెపటైటిస్ లివర్ ఉబ్బిపోయింది మీది, ఓటైటిస్ చెవులో ఉబ్బిపోయింది, సైనసైటిస్ సైనస్లు ఉబ్బిపోయినాయి, ఆర్థరైటిస్ ఉబ్బిపోయినాయి మోకాలు లేకపోతే వేరే జాయింట్లు ఉబ్బిపోయినాయి. ఈ ఉబ్బుడిని ఇంగ్లీష్ వాళ్ళు ఇన్ఫ్లమేషన్ అంటారు. అర్థమైందా ఇప్పుడు మీకు? సో మనం ఎటువంటి డయట్ చేయాలి అంటే యాంటీ ఇన్ఫ్లమేషన్ డయట్. ఇప్పుడు నేను ఇంతకుముందు వస్తువులు చెప్పినా కదా, ఆర్ఆర్ఆర్, అవన్నీ ఏం కాజ్ చేస్తాయి మన బాడీలో, ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తాయి. ఈ ఇన్ఫ్లమేషన్ని తీయాలి మనం. ఈ ఇన్ఫ్లమేషన్ని తీయాలి అంటే మనం కార్బోహైడ్రేట్లు అవాయిడ్ చేయాలని నేర్చుకున్నాం, రిఫైన్డ్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయాలని నేర్చుకున్నాం, రెడ్ మీట్తో సహా వేరే మీట్ ప్రోడక్ట్స్ కూడా అవాయిడ్ చేయాలనేసి నేర్చుకున్నాం. మళ్ళీ ఏం తినాలి, గడ్డి తినమంటున్నారా డాక్టర్ గారు అనేసి అంటారు చాలా మంది. కానీ ఇప్పుడు మనకు అన్నిటికన్నా హెల్తే ఇంపార్టెంట్. అన్నిటికైనా హెల్తే ఇంపార్టెంట్ ఉన్నప్పుడు మీ హెల్త్కి ఏది మంచిది అది తినండి. అవునా? ఏం మంచిది అంటే ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ డిస్కస్ చేద్దాం మనం. ఫస్ట్ మీరు బ్రేక్ఫాస్ట్ చూడండి. బ్రేక్ఫాస్ట్లో మీరు రాగులు, కొర్రలు, జొన్న, ఇప్పుడు దీంతో మీకు రొట్టె అవుతుంది, దీంతో మీకు ఇడ్లీ అవుతుంది, దీంతో మీకు దోశ అవుతుంది. ఈ కొర్రలతో కూడా ఇడ్లీ, ఉప్మా, దోశ. రాగులతోటి మీకు సంగటి అవుతుంది. రాగులు అటుకులు కూడా వస్తున్నాయి ఈ మధ్య, రాగులు అటుకులు కూడా ఒక రోజు పెట్టుకోండి. మళ్ళా రాగి సరి, ఇవన్నీ తయారవుతాయి. దీంతో కూడా దోశలు తయారవుతాయి. 1 2 3 4 5 6 7 8 9 డిషెస్ మనం తయారు చేసుకోవచ్చు. దీంట్లో ఉండేది 7 రోజులు. సో ఇట్లా యాంటీ ఇన్ఫ్లమేటరీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం మనం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ఆయిల్ మీ ఫుడ్లో యాడ్ చేయొద్దు. ఓన్లీ ఫ్రైడ్ ఐటమ్లు ఆయిల్ ఐటమ్స్ కాదు, మీరు నూనె ఎక్కువ వాడుతున్నారంటే కూడా అది ఎక్కువ ఆయిల్ వేసినట్టే. సో అది చేయొద్దు. మళ్ళీ లంచ్ ఏం చేయాలి, లంచ్ నార్మల్ కానీ ఫ్రైడ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేయొద్దు. మీ లంచ్ దాంట్లో ఎక్కువ ఆయిల్స్ వాడొద్దు. డిన్నర్ ఏం చేస్తారు, నేను బెస్ట్ ఏమంటా అంటే ఏదో ఒక ఫ్రూట్ లేదంటే వెజిటేబుల్స్. డిన్నర్లో మీరు సాలెడ్లు, ఏ టైంలో అయిపోవాలి ఇది మళ్ళీ డిన్నర్, సాలెడ్లు ఎక్కువ తినండి. మీరు
10కి పడుకుంటారు అనుకోండి, మీరు 7:30 కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలి. 2:30 గంటలు మీకు గ్యాప్ ఉండాలి నిద్రకి డిన్నర్కి. మళ్ళీ 2:30 గంటల్లో జర సేపు మీరు వాకింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ చూసుడు బంద్ చేయండి. ఎందుకంటే ఫోన్ చూసుకొని మనం బెడ్ మీద పడుకుంటాం, 2-3 గంటలు కూడా చూస్తాం. అట్లనే నిద్ర కూడా చక్కగా ఉండాలి మనిషికి. అయితే ఆ పని చేయండి. ఎంతో మందికి ఈ డయట్ నాకు ట్రీట్మెంట్లో 80% హెల్ప్ చేస్తారు. ఎవరు నమ్మరు. ఎందుకంటే ఎన్నోసార్లు ఏమవుతుంది, డాక్టర్లు ఏమంటారు, అరే పడుకోండి టైంకి, వాకింగ్ చేయండి, బయట తినకండి. బయట ఎందుకు తినొద్దు అంటారు, ఎందుకంటే అక్కడ ఆ ఆర్ఆర్ఆర్ ఉంటాయి ఎక్కువ. కానీ అది మనకు అర్థం కాదు. మనం ఇంట్లో కూడా ఆర్ఆర్ఆర్ వేసుకుంటే బయట ఫుడ్కి ఇంటి ఫుడ్కి ఏం తేడా? సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సో 80% పేషెంట్స్కి ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మన డైట్ కూడా ఫాలో చేసి. మన దగ్గర మందులు తీసుకుంటారు వాళ్ళు. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ మంచిగా మీ మోకాల్ని నొప్పికి తగ్గించుకోండి. సరే, ఇది వీటితో పాటుగా ఏదైనా రెమెడీ అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించే టీ లాంటివి ఏమైనా ఉన్నాయండి? ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి మీ కిచెన్లోనే 100 వస్తువులు ఉంటాయి. ఆ 100 వస్తువుల్లో ఒక 10 వస్తువులు చెప్తా, ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తా. లవంగాలు, నిమ్మకాయ రసం, పసుపు, దాని తర్వాత ఇలైచీలు, ఇవి చాలా బెటర్ చేస్తాయి. దాల్చిని చెక్క, మళ్ళీ కొత్తిమీర, కరియాపాకు, ఇవి కూడా, ఇవన్నిట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. వెజిటేబుల్స్, దేంట్లో అయితే ఫైబర్ ఎక్కువ ఉంటుంది దాంట్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవన్నీ వాడండి, మంచిగా మీకు బెటర్మెంట్ ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక గిలాస్ తీసుకుంటాం, దీంట్లో ఫుల్ వేడి నీళ్ళు నింపుతాం. వేడి నీళ్ళు నింపేసి దీంట్లో 1 పించ్ టర్మరిక్ వేస్తాం. 1 పించ్ టర్మరిక్ వేసి దీంట్లో 1 పించ్ దాల్చిని చెక్క ఇది వేస్తాం, కలిపేసి తాగేస్తాం. డైలీ మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి. 1 కప్ ఫుల్ వేడి నీళ్ళు. అంటే ఇది బాయిల్ చేయాలా ఇవన్నీ వేసేసి? లేదు, ఫుల్ వేడి నీళ్ళు వేసేసినా చాలు. ఫుల్ వేడి నీళ్ళలో మీరు గిలాస్ లో నింపుకున్న తర్వాత ఈ 2 వేయండి. ఓన్లీ 1 పించ్ చేయాలి. పౌడర్ 1 పించ్ చేయాలి. టర్మరిక్ 1 పించ్ చేయాలి. దీంతో మీకు మోకాలు నొప్పులు జర డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సార్, ఇప్పుడు ఇంట్రొడక్షన్ లో అడిగినట్లుగా ఏదైనా పులుపు వస్తువులు ఎక్కువ తింటే, అంటే లెమన్ తిన్నా, చింతపండు తిన్నా మోకాలు నొప్పులు పెరుగుతాయండి? చూడండి, కొన్ని వస్తువులు ఇప్పుడు హోమియోపతి ఏం నమ్ముతుంది నేను చెప్తాను. నేను వేరే దాని గురించి చెప్తాను. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చింది. ఇప్పుడు జనరల్ గా చాలా మందికి పులుపు ఆలుగడ్డలు తింటే ఎక్కువ అవుతాయి. ఆలుగడ్డలు తిన్నప్పుడు ఎక్కువ అయింది అంటే కొందరికి ఆలుగడ్డ తింటే తక్కువ అనిపిస్తుంది. అయితే మనం వాళ్ళకి ఏం చెప్పము. కొందరికి స్వీట్ తింటే తగ్గుతాయి, కానీ అయినా 100% యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. అయితే అది హోమియోపతి సిద్ధాంతం. మనకు ఏది పేషెంట్కి ఇష్టం. ఇప్పుడు స్లీప్ సైకిల్ ఉంటుంది. చాలా మంది ఏమంటారు, 6:30కి లేవండి, 8:30కి పడుకోండి. కానీ కొందరిది బయాలజికల్ ఎలా ఉంటుందంటే వంశపరంగా, అంటే జెనెటిక్ గా వాడికి 10:30 తర్వాతనే నిద్ర వస్తుంది. వాడికి మనం 7:30కి పడుకోమంటే వాడు ఎట్లా పడుకుంటాడు? సో అట్లా అన్ని చూస్తాం హోమియోపతిలో. ఇది మొత్తానికి ఏంటంటే కేవలం మందులు ఒకటే కాదు, మనం తీసుకునే డైట్ అనేది కూడా మన మోకాల నొప్పిని కావచ్చు, ఇతర బాడీలో ఉన్న బోన్కి సంబంధించిన కావచ్చు, ఈ నొప్పుల్ని తగ్గించే విధంగా ఉంటుంది. సో సర్జరీ వరకు వెళ్ళాల్సిన మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు కూడా హోమియోపతి మందులు వాడి వాళ్ళ పెయిన్స్ని అయితే తగ్గించుకున్నారని చెప్పి డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో మీరు ఏమైనా సఫర్ అవుతూ ఉంటే దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాల కోసము డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.